నమస్కారం. ఏఎస్సీ న్యూస్కి స్వాగతం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో వారి వంతు ఎలక్షన్ బాబుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని 2029 ఎన్నికల్లో ఎలక్షన్ బాబును గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పుల్లల చెరువు మండలం ఐటీవరం గ్రామంలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ పుల్లల చెరువు ప్రాంతంలో చెంచులకు కరెంట్ ఇచ్చి వారి ఇళ్లలో వెలుగు నింపారని, ఐటీవరం గ్రామంలో 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న సబ్స్టేషన్ 6 నెలల్లో పూర్తి చేయిస్తారని, వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి గాలికి వదిలివేసిన 220 సబ్స్టేషన్లు కూడా పూర్తి చేయించారన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అన్ని అమలు చేస్తున్నారని, ప్రజలు అపోహలు నమ్మవద్దని రవికుమార్ సూచించారు. కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం, నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండి రైగమేం అస్సలు తగ్గం, మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడు తాం, జనతో చంద్రన్న గెలుపును చూ. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతూ పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. గురు పౌర్ణమిని పురస్కరించుకొని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అర్చకులు స్వర్ణ సుబ్బారావు, అన్నపూర్ణ దంపతులను లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి సహకారంతో ఊటుకూరు ఉమా అన్నపూర్ణ, క్లబ్ అధ్యక్షురాలు నాగలక్ష్మి, ప్రమీల తదితరులు కలిసి శాలువా కప్పి సత్కరించుకుని గురుభక్తిని చాటుకున్నారు. అలాగే సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్న లక్ష్మీనారాయణను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈదా చిన్న శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్ సుబ్రహ్మణ్యం తదితరులు కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా స్వర్ణ అన్నపూర్ణ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా వారిని గుర్తించి ఎంతో గౌరవంగా వారి శిష్య బృందం సత్కరించుకోవడం సంతోషంగా ఉందని, భగవంతుని ఆజ్ఞతో సింగరకొండలో 72 అడుగుల శ్రీరామనామ స్తూపం నిర్మిస్తున్నారని, స్తూప నిర్మాణానికి ఎవరికి వారు ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని, స్వామివారి కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వృధాగా పోదు అని అన్నపూర్ణ తెలియజేశారు. పూర్వజన్మ సుకృతం కావచ్చు, మన పూర్వజన్మ సుకృతం కన్నా భగవంతుడు అనుగ్రహం కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత భగవంతుడు అప్పచెప్తాడు. కుటుంబం కూడా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతే. అలాగే మరి ఎందుకు ఎంచుకున్నాడో మేము అల్పులమైనా కానీ రామచంద్రుడు మమ్మల్ని ఎంచుకొని 72 అడుగుల రామనామ స్తూపాన్ని నిర్మించమని ఆయన ఆదేశమే మాకు అది ఒక ఇదిగా అయింది. ఈ చివరి దశే కావచ్చు, అంటే వయసులో పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా, ఈ టైంలో స్వామి మాకు అప్పగిస్తే మేము చేయగలమా అనుకున్నా. అందరి సహాయం మేము కోరుకునేది. గురువు అంటే గురుదక్షిణ అంటే డబ్బులు ఎవ్వరు కోరుకోకూడదు. నిజంగా కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు మా మనసులో లేవు, మాకు కావాలని కూడా లేదు. నిజంగా ఇట్లా చేయటం కూడా నాకు పెద్ద అస్సలు మనస్ఫూర్తిగా ఇష్టం కూడా లేదు. మేము అందరికీ చెప్పాము కూడా, ఎవ్వరు మాకు వద్దు, మేము చేయించుకోము. అందరు గురువు లేదు, ఎందుకంటే మేము నేర్పిన ప్రతి వాళ్ళు మాకన్నా ఎక్కువ బాగా చదువుతున్నారు. మాకు అది సంతోషం. కాబట్టి మేము అనుకునేది ఒకటి, గురువు నిజంగా గురువు అని మీరు అభిమానిస్తే గురువు చేసే పనిని అది కంటిన్యూ చేయండి, అది కావాలి. మరి మేము ఒక సంకల్పం చేశాడు భగవంతుడు, ఎందుకు చేశాడు, అది మా సొంతది కాదు. మా ఇల్లు కట్టుకోవటం, మేము ఇల్లు కట్టుకుంటున్నాము అంటే మీ అందరు మాకు సహకరించవచ్చు. అలా మాకేమొద్దు, ఉంటే చిన్న గుడిసె కట్టుకుంటా లేకపోతే భవనం కట్టుకుంటా, అది మా
ఇండివిజువల్. కానీ ఇది 10 మందికి అందరికీ లోకానికి అందరికి అవసరమైంది కాబట్టి శ్రీరామ నామ స్తూపం 72 అడుగులు నిర్మిస్తున్నది భగవంతుడి ఆజ్ఞ, మా ఇది కాదు. దానికి నిజంగా మీ అందరికీ అభిమానం ఉంటే పెట్టండి, పెట్టే ఇల్లు చూపించండి, మాకు ఆ ఒక్క సహాయం సహకారాలు చేయండి, అదొక్కటే మేము కోరుకుంటున్నాం. అదే మా గురుదక్షిణ. మా కోసం మాకే భగవంతుడు మాకు తినడానికి ఉండటానికి అన్ని ఇచ్చాడు కాబట్టి అందరం, అది మాది కాదండి, మనది, మాది కాదు, మాది అని ఎప్పుడు లేదు, కనీసం మా ఫోటో కూడా ఉండదు, మేము కోరుకోవట్లే. మీ అందరూ కూడా మాకు దానికి సహకరిస్తే మేము మెచ్చుకుంటామని కాదు, రామయ్య మెచ్చుకుంటాడు. మేము కోరుకునేది చిట్ట చివరి కరెక్ట్గా మనస్ఫూర్తిగా చెబుతున్నాం, మనసా వాచా కర్మల మేము మా కీర్తి ప్రతిష్టలకు ఎప్పుడు కోరుకుంటాం. ఆ రామచంద్రుని పద్మాల దగ్గర మాకు అంత చోటు కావాలని కోరుకుంటున్నాం. మీ ఎవ్వరు చేసినా వాళ్ళకి అది లభిస్తుంది. తప్పకుండా రాముడి మనసులో పడతాం. మీ శక్తిని మనం ఎన్నో వృద్ధా ఖర్చులు పెట్టుకున్నాం. ఓ చీర కట్టుకుంటే 2000 3000 కట్టుకున్నాం, ఓ సంవత్సరం ఉంటే చిరిగిపోతుంది. అట్లాగే మనం ఇచ్చిన ప్రతి పైసా భగవంతుడు దాంట్లో లెక్క ఉంటుంది. ప్రతి పైసా తింటాం, ఎంత వృధా చేస్తున్నాము. నేను బలవంతంగా చెప్పాను, అది ఎవరు మనస్ఫూర్తిగా. రేపు 15వ తారీఖు అంటే ప్రతి నెల ఆంజనేయ స్వామి నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం రోజు మన కోరిసపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ అట్టపెట్టెల బాక్సు లోడ్తో వెళుతున్న లారీ అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చాంద్ బాషాకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు స్పాట్కు చేరుకుని రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న లారీ క్రేన్ సహాయంతో తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అన్ని దానాలలో కల్లా అన్నదానం అనేది ఎంతో మంచి సేవా కార్యక్రమమని కాకతీయ సేవా సమితి సభ్యులు సందిరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. సింగరకొండ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం అడుసుమల్లి వెంకటేశ్వర్లు అరుణ కుమార్తె పద్మజ జన్మదినోత్సవం సందర్భంగా సింగరకొండలో ఉన్న కష్టజీవుల జాతీయ సేవా సంఘం వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేయగా పద్మజ ప్రారంభించి వృద్ధులకు అన్నదానం చేశారు. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో తొలి సేవా కార్యక్రమం అని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని సందిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. అక్కడే ఉంటుంటాము కానీ కన్ఫ్యూజ్ అవుతుంటాము. పద్మతేజ 25వ పుట్టినరోజు సందర్భంగా అమ్మాయికి తొలిసారి కాబట్టి మీరు కేక్ తేలేదు. వాస్తవంగా బర్త్డే కేక్ తేవాలి. మేము మామ కూడా చెప్పడం మర్చిపోయాడు. మీరు ఇల్లు వచ్చారు కానీ మేము మా సేవా సమితి తరఫున కేక్ కట్ చేయడం అనేది ఆనవాయితీ. అలాగే ఇవాళ చాలా పోయినందుకు ఈ పెద్దలందరికీ కూడా మనం ఫాలో అవుదాము. కేక్ కటింగ్లు కాకుండా ఇంకేదైనా సేవా కార్యక్రమం ఈ ఆశ్రమానికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాము. మన సేవా సమితి ద్వారా కూడా రమేష్ గారికి సహకారం అందిస్తూ మన గ్రామంతో వాళ్ళ గ్రామంతో చూసుకుంటే వాళ్ళకి గ్రామే తక్కువైంది. ఇంటి కోసం వాళ్ళు రావచ్చు. వాళ్ళ గ్రామం లేకపోతే మన దగ్గర చూస్తారు. అసలు ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళని చేయడం అనేది నాకు చాలా ఇష్టం. వాళ్ళని బాగా చూసుకోవాలా, నాకు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలా. నాకు ఫండ్స్ కొంచెం ఇటుగా వస్తున్నాయి అనిపిస్తుంది. కానీ అలాంటి ఇంటికి వస్తాము మీ అందరి సహకారంలో అందిస్తే మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలి.
మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్డు నుంచి భవానీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు. వీరికి సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. 13వ తేదీ నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు సామ్యత్ తెలిపారు. పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తాము, వాళ్ళకి కనీస వేతనం ఇస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతున్నా కానీ ఇప్పటికీ అడుగుతూ ఉంటే కనీసం స్పందించకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. అందుకని మున్సిపల్ కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం కోసం ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా రేపు 13వ తేదీ నుండి ఈ ఎమర్జెన్సీ సర్వీసులు అయినటువంటి అన్ని నిర్వాధిక సమ్మెలోకి వెళ్తా ఉన్నారు. ఈ సమ్మెని పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం అధికారులే పూర్తి బాధ్యత వహించాలి, దీనికి వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా స్పందించి వెంటనే యూనియన్ మున్సిపల్ కార్మికులతోటి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలి, చర్చలు జరపాలి, ఈ యొక్క చర్యలు ఏదైతే ఉందో సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేనిచో రాబోయే 13వ తేదీ నుండి నిర్వాధిక సమ్మెలోకి జరుగుతూ ఉంది. అందుకని ప్రజానీకం, ప్రజా సంఘాలు, ప్రజామాసకు వాదులందరూ ఈ యొక్క సమ్మెను బలపరచాలని, న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కారం చేసే దానికోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు బలపరిచి మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పరిష్కరించాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంస్థలు వెంటనే, పరిష్కరించాలి ఇంజనీరింగ్ కార్మికుల సంస్థలు వెంటనే, అమలు చేయాలి సంక్షేమ పథకాలను, అమలు చేయాలి తల్లికి వందనం పథకాన్ని, అమలు చేయాలి తల్లికి వందనం పథకాన్ని, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. డిమాండ్ అయితే ఏదైతే ఈ పరిష్కరించకపోతే సమ్మెలోకి 12వ సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వాలు తెలంగాణ ఏది కూడా అని బంద్ అయిపోతుంది. ఇవన్నీ గురు పౌర్ణమిని పురస్కరించుకొని అద్దంకి పట్టణంలోని ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం తరపున గురువారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజల తదుపరి స్వామివారిని రథం మీద ఉంచి పట్టణ పురవీధుల్లో రథోత్సవం నిర్వహించారు. స్వామివారి రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. భక్తులు రథోత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే షిరిడి సాయిబాబా దేవాలయం తరపున గురువారం రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో భక్తులు విశేషంగా తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు.
ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.